హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూప్ ఫ్యాక్ట్ ఛానల్. ఢిల్లీ ప్రభుత్వం వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా, అసలు వీధి కుక్కలను చంపేస్తే ఏమవుతుంది, జంతు ప్రేమికులు ఏం చేస్తారు, అసలు చంపడం కరెక్టేనా లేదంటే వాటిని తరలించడం సాధ్యపడుతుంది అనేది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఢిల్లీ ఎన్సీఆర్లోని పౌర సంస్థలకు నివాస ప్రాంతాల్లో నివసిస్తున్న అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం పెద్ద చర్చకు దారితీసింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును అమాననీయమైనదని విమర్శించగా మరికొందరు దీనిని స్వాగతించారు మరియు పిల్లలు మరియు వృద్ధులపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటనలను ఉదహరించారు. ఈ తీవ్ర చర్చ మధ్య ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయవచ్చా? 2009లో దేశ రాజధానిలో జరిగిన చివరి కుక్కల జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీలో దాదాపు 5.6 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు తేలింది. గత 16 సంవత్సరాల్లో అలాంటి సర్వే నిర్వహించబడలేదు, కానీ అంచనాల ప్రకారం ఈ సంఖ్య దాదాపు 10 లక్షలు. ప్రతి ఆశ్రమంలో 500 కుక్కలు ఉన్నప్పటికీ దానికి ఇంకా 2000 ఆశ్రయాలు అవసరం. ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ MCOD కేవలం 20 జంతు నియంత్రణ కేంద్రాలను మాత్రమే నిర్వహిస్తోంది. ఈ సౌకర్యాలు కుక్కలను క్రిమిరహితం చేసి విడుదల చేసిన తర్వాత వాటి స్వల్పకాలిక సంరక్షణ కోసం ఈ కేంద్రాలను పూర్తి స్థాయి కుక్కల ఆశ్రయాలుగా మార్చినప్పటికీ అవి ఇప్పటికే 500 కంటే ఎక్కువ జంతువులను ఉంచవు. లక్ష్యంలో 500% కంటే తక్కువ. వీటన్నిటిని ఒక దగ్గర ఉంచడం దాదాపుగా అసాధ్యం. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడానికి తాము చేయగలిగిందంతా చేస్తామని MCOD స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ సత్యశర్మ వార్తా సంస్థ PTIకి తెలిపారు. అయితే భూమి కేటాయింపులో సవాళ్ల కారణంగా కుక్కల ఆశ్రయాలను ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని చెప్పారు. ఈ డాగ్స్ని పట్టుకోవడానికి వ్యాన్స్ ఉండాలి, అదేవిధంగా శిక్షణ పొందిన వ్యక్తులు ఉండాలి, చాలా మ్యాన్ పవర్ ఉండాలి. ఇవన్నీ అసలు సాధ్యం కానే కాదు. 8 వారాలు అనేవి అస్సలు సరిపోదు. ఇలా బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడున్న జంతు ప్రేమికులు గొడవలకు దిగవచ్చు, అనేక సంఘర్షణలు జరగవచ్చు. వాటిని పట్టుకోవడానికి వీధుల్లో CC కెమెరాలను అమర్చాలి. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇవన్నీ సుప్రీంకోర్టు ఆలోచించిందా లేదా అన్నది ఇంకో ప్రశ్న. ఏడాది ఇప్పటి వరకు ఢిల్లీలో 26,000 కుక్క కాటు కేసులు నమోదయ్యాయని అధికారిక డేటాను ఉటంకిస్తూ PTI నివేదిక పేర్కొంది. ఈ ఏడాది జూలై 31 వరకు దేశ రాజధానిలో 49 రేబీస్ కేసులు నమోదయ్యాయి. అయితే దేశం మొత్తంలో 36% నమోదైంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ప్రమాదంగా మారిందో. జనవరి మరియు జూన్ మధ్య 65,000కు పైగా వీధి కుక్కలకు క్రిమిరహితం చేసి టీకాలు వేయించారు. జస్టిస్ JD పార్దివాలా, జస్టిస్ R మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న తమ తీర్పు ప్రజా ప్రయోజనాల కోసమేనని పేర్కొంది. మేము దీన్ని మా కోసం చేయడం లేదు, ప్రజా ప్రయోజనాల కోసమే, కాబట్టి ఎటువంటి మనోభావాలు ఇందులో పాల్గొనకూడదు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. ఈ జంతు కార్యకర్తలందరూ రేబీస్ బారిన పడిన వారిని తిరిగి తీసుకురాలేరు అని తిరిగి ప్రశ్నించింది. వీటన్నిటి మీద జంతు సంరక్షణ సంస్థలు ఏమంటున్నాయంటే ఈ పనులన్నీ చేయడానికి కొన్ని వేల కోట్లు అవసరమవుతుంది. అంత ధనం ప్రభుత్వాల దగ్గర ఎక్కడ ఉంది అని ప్రశ్నించింది. అందుకే వాటిని పట్టుకొని వాటిని ఒక దగ్గర పెట్టడానికి షెల్టర్లు నిర్మించేందుకు డబ్బు తగలబెట్టకుండా వాటికి సరైన టైంలో వ్యాక్సిన్లు వేసి వాటి ప్లేస్లో వాటిని వదిలేస్తే సమర్థవంతంగా ఉంటాయి. ఆల్రెడీ రేబీస్ వచ్చిన కుక్కలను రిమూవ్ చేయాల్సిందిగా ఈ సంస్థలు తెలిపాయి. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏమిటో మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్